తీసుకున్న టెన్షన్ కానివ్వండి, ఆయన తీసుకున్న శ్రద్ధాశక్తులు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రత్యేకించి ఈ మీ మీడియా ముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇటు రావాలి లేదు, యూ నీడ్ ఆల్ ద అప్రిసియేషన్ అండి. ఆ రకంగా మీరు తీసుకున్నారు. మీ చొరవ వలన ఇది త్వరితగతిన దీనికి ఒక శుభం కాటు పడిందని అనుకుంటున్నాను. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు అటు ఒక మాట అన్నారు. అటు తెలంగాణలో ఎలా అయితే చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందిందో అదే విధంగా అదే దారిలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సినిమా అభివృద్ధి చెందాలి అని వారు చెప్పడం, దానికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలు నేను కలగజేస్తానని ఆయన అనడం అనేది ఎంతోమంది ఔత్సాహికులకు ఆంధ్రప్రదేశ్ నుంచి మరెంతో మంది సినిమా నిర్మాణం చేయాలని వాళ్ళకి అది ఎంతో వెసులుబాటు, ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. అలాంటిది అందమైనటువంటి సిటీ వైజాగ్ని నేను ఆ విధంగా రూపొందించాలనుకుంటున్నాను. ఆ రకంగా షూటింగ్స్కి అన్ని రకాల పరిస్థితులు అక్కడ కొనసాగించాలని అనుకుంటున్నాను. అన్నప్పుడు ఖచ్చితంగా ఉభయ రాష్ట్రాల్లో తీసుకున్న టెన్షన్ కానివ్వండి, ఆయన తీసుకున్న శ్రద్ధాశక్తులు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రత్యేకించి ఈ మీ మీడియా ముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇటు రావాలి లేదు, యూ నీడ్ ఆల్ ద అప్రిసియేషన్ అండి. ఆ రకంగా మీరు తీసుకున్నారు. మీ చొరవ వలన ఇది త్వరితగతిన దీనికి ఒక శుభం కాటు పడిందని అనుకుంటున్నాను. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు అటు ఒక మాట అన్నారు. అటు తెలంగాణలో ఎలా అయితే చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందిందో అదే విధంగా అదే దారిలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సినిమా అభివృద్ధి చెందాలి అని వారు చెప్పడం, దానికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలు నేను కలగజేస్తానని ఆయన అనడం అనేది ఎంతోమంది ఔత్సాహికులకు ఆంధ్రప్రదేశ్ నుంచి మరెంతో మంది సినిమా నిర్మాణం చేయాలని వాళ్ళకి అది ఎంతో వెసులుబాటు, ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. అలాంటిది అందమైనటువంటి సిటీ వైజాగ్ని నేను ఆ విధంగా రూపొందించాలనుకుంటున్నాను. ఆ రకంగా షూటింగ్స్కి అన్ని రకాల పరిస్థితులు అక్కడ కొనసాగించాలని అనుకుంటున్నాను. అన్నప్పుడు ఖచ్చితంగా ఉభయ రాష్ట్రాల్లో ఆయన 3 సార్లు కానీ 4 సార్లుగా ముఖ్యమంత్రి ఉన్న ఈ సమయంలో ఎప్పుడు ఆయన తెలుగు చిత్ర పరిశ్రమ ఇబ్బంది పెట్టలేదు. ఇక్కడున్న చిత్ర పరిశ్రమ కోసం, సినిమాల కోసం పరితపించే కథల కోసం మనం వెనకాడతాం. మన కథలు కావాలి. సినిమా జీవితంలో లేని సినిమాల్లో వెతుక్కుంటాం. మనం జీవితంలో దొరకని న్యాయాన్ని సినిమాలో న్యాయం దొరికితే తృప్తి పడతాం. ఒక్కటి సినిమా తీస్తే ఎందుకు చూస్తాం మనం? శంకర్ గారి డైరెక్షన్లో అరే మన జీవితంలో మన ముఖ్యమంత్రి ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. ఆ కథని, ఆ భావాన్ని సినిమాగా తెరకెక్కిస్తే అది బాగుంటుంది. ఒక శివాజీ సినిమా ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది, ప్రత్యామ్నాయంగా రాజు చేస్తే ఎలా ఉంటుంది ఒక శివాజీ. ఇలాంటి సినిమాలన్నీ కూడా మనకి నిజ జీవితంలో జరగనివి. మనం ఒక అట్లీస్ట్ సినిమా ప్రపంచంలో చూస్తే ఒక తృప్తి ఉంటుంది. అలాగే ఇంతమంది యువత ముందుకొచ్చి ఎందుకు వస్తున్నారు అంటే ఒక మార్గదర్శకం సినిమాలో. ఒకసారి సినిమాలో కూడా చాలా మంచి విలువలు ఉంటాయి, కానీ ఆ విలువలు తీసుకోవచ్చు. కానీ మనం ఎలా ఉండాలంటే హంసలాగా పాలను తీసుకొని నీళ్ళు వదిలేయాలి. కానీ కొంతమంది నీళ్ళని పట్టుకుంటారు, మనం ఏం చేయలేము. సినిమా అన్నీ చూపిస్తుంది, మంచి చెడు రెండు చూపిస్తాయి. ఏది తీసుకోవాలి అనేది మీది. ఉదాహరణకి వకీల్ సాబ్లో ఒక సన్నివేశంలో హీరో దగ్గరికి వచ్చే డైలాగ్ వస్తుంది, ఆర్ యూ వర్జిన్ అని చెప్పి ఒక స్త్రీ పాత్రధారిని అడుగుతారు. అది నా ఇండివిజువల్గా నేను చెప్పడానికి ఇబ్బంది అనిపించింది. నేను డైరెక్టర్ గారికి, దిల్ రాజు గారికి చెప్పాను, ఈ డైలాగ్ అయితే నేను చెప్పను కాబట్టి అబ్బాయిని అడుగుతాను, అమ్మాయిని నేను అడగనేమని చెప్పి. అంటే న్యాయం రెండు పక్షాలు ఉండాలి, ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇది సెన్సిబిలిటీస్ కూడా ఫిలిం టెక్నీషియన్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, ఎందుకంటే హీరోలు చాలా పెద్ద ప్రభావం, మీరు దర్శకులు చాలా పెద్ద ప్రభావం, నిర్మాతలు చాలా పెద్ద ప్రభావం చూపిస్తారు. మీరు కేవలం డబ్బులు సంపాదించడమే కాదు, మీరు కొన్ని విలువలు చెప్తారు. ఒక రామ్ చరణ్ కోసం కానీ, ఒక శంకర్ గారి కోసం కానీ, దిల్ రాజు గారి ప్రొడక్షన్ అంటే ఎందుకు ఇంతమంది వస్తారు, ఇన్ని లక్షల మంది ఎందుకు వస్తారంటే ఏదో ఒక కనెక్ట్ ఉంది, దానికి ఒక బంధం ఉంది, దానికి ఏదో ఎదురు చూస్తాం ఒక సినిమా ద్వారా. ఒక RRRకి ఎందుకు అంత పరిగెడతాం సినిమా చూడటానికి, ఏదో ఎదురు చూస్తాం మనం. సో బాధ్యత తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా మీరు సమాజాన్ని ఇంకొంచెం వినోదంతో పాటు ఆలోచింపజేసే సినిమాలు.
ఇవి కూడా రావాలని మనస్ఫూర్తిగా నేను మీ నుంచి ఆశిస్తా ఉన్నాను. మీరు ఎలాంటి సినిమాలు తీసినా ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉండే సినిమాలు, ప్రజలకు విలువ నేర్పించే సినిమాలు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు పెరిగిన రేట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం కూడా కేవలం అది నిర్మాతలకని అని అనుకోవడానికి లేదు. పెరిగిన ప్రతి రూపాయికి 18% GST వస్తుంది. అది ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఓజీ నా దుంప తెంపేస్తున్నారు. మాట్లాడడం దాని గురించి వేరే మాట్లాడడం. డైరెక్టర్ ఇక్కడే ఉన్నారు. 3 సినిమాలు ఉన్నాయి. కాదే మీకు తెలుసు కదా నా ప్రేమ మీకోసం. ఓజీ సినిమా కంటే నా భవిష్యత్తు మీకు ముఖ్యం, నాకు ముఖ్యం మీ భవిష్యత్తు. మీ భవిష్యత్తు కోసం ఇలా ఉండిపోయాను. అందుకని ప్రత్యేకించి మనం మాట్లాడుకుందాం. ఇది అంటే వేరే సినిమా గురించి, గేమ్ చేంజర్ అనే సినిమాకి వచ్చి మనం ఓజీ గురించి మాట్లాడుకోవాలి. ఓజీ కోసం వచ్చినప్పుడు ఓజీ గురించి మాట్లాడాలి. అందుకని ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున గేమ్ చేంజర్ సినిమాకి, గేమ్ చేంజర్ దర్శకులు శంకర్ గారికి, గేమ్ చేంజర్ నిర్మాతలు దిల్ రాజు లక్ష్మణ్ శిరీష్ గారికి, అలాగే గ్లోబల్ స్టార్ మెగాస్టార్ తనయులు రామ్ చరణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్న మంత్రివర్గ సభ్యులకి, సహచర శాసనసభ్యులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నా మిత్రుడు, నాకు సన్నిహిత మిత్రుడు SJ సూర్య, உங்க பத்தி சொல்லிட்டே இருந்தேன் சார், உங்க பத்தி சொல்லிட்டே இருந்தேன் தந்தி டிவியில். நீங்க எனக்கு எவ்வளோ பிடிக்குன்னு சொல்லிட்டே இருந்தேன். ఈయన ఏ మేరా జహాన్ పాట పెడతానంటే మీరు అమ్మాయిలతో డ్యాన్స్ చేయాలి సార్ అంటాడు. నేను అంటాను దేశభక్తి చెప్పాలి. మా ఇద్దరు గొడవైంది. నేను చెప్పాను నువ్వేమనుకుంటా అవి చేస్తాను తప్ప నేను మటుకు ఏ మేరా జహాయే చేస్తాను, నేను అమ్మాయిలతో డ్యాన్స్ చేయనని చెప్పాను. చాలామంది చేశారు, ఎందుకంటే నేను బాగా చేయలేను తెలుసు నాకు. దానికి ఏదో కూర్చుని పాపం నా మాట, మా ఇద్దరికి అలా మంచి ఫ్రెండ్స్, స్నేహం మా ఇద్దరి మధ్య, గంటలు గంటలు మాట్లాడుకుంటాం. ఈ మధ్య కుదరట్లేదు. సో గ్రేట్ యాక్టర్, మంచి దర్శకుడు కాదు, ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్. నా కోపం ఏంటంటే డైరెక్షన్ వదిలేశాడు. ఎప్పుడు పైన విటిట నీ డైరెక్షన్. You are such a fantastic and fabulous director. And okay, that's fine.